మిరపతోటకి నేను మెయిన్ వైరస్ కోసమే నేను మందు వాడినా, ఆర్గానిక్ దోమ, నల్లి, ట్రిప్స్ అన్ని పోయినాయి. రిజల్ట్ మాత్రం అయితే నేను పోయినసారి 5 ఎకరాలు పెట్టినా, ఈసారి 3 ఎకరాలు పెట్టినా. పంట అయితే జబర్దస్త్ వచ్చింది, బాగుంది. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఒకటే సైకిల్ ఉంది. వైరస్ అంటే గడ్డి ముడత వచ్చిందా ఎట్లా? జిమ్నీ వైరస్ వచ్చింది. గడ్డి నేను ఆర్గానిక్ అయ్యేది మందు కొట్టడం వాడిన తర్వాత నాకు 4-5 రోజులకు రిజల్ట్ మంచిగా వచ్చింది. కాయ అంటే చిన్నప్పటి నుంచి చెట్టు చిన్నప్పటి నుంచి లాస్ట్ స్టేజ్ వరకు ఒకటే సైడ్ మీద కాయ. పూత ఇప్పటి వరకు అయితే ఈ ఆర్గానిక్ కొట్టడం వల్ల ఏమవుతుందంటే లాస్ట్ వరకు పూత గీత ఎలాంటి డ్రాప్ కాదు. మన చెట్టు పెరగొద్దలా కాపు చెట్టు అవుతుంది. వేరే ఒకటి కాడుతుంది. వేరే పంట అయితే నేను చెప్పలేదు. వేరే ఒకటి ఏమైతే మొత్తం ఊక పెరుగుకుంటూ పోతే అది కాయ పడుతూనే ఉంటుంది, అది డ్రాపింగ్ కాదు. భవానీ ఆర్గానిక్ వాడినందువలన నాకు ఎలాంటి డ్రాపింగ్ కాలేదు. నాకు 1 ఎకరా వచ్చేసి ఇప్పుడు 30 క్వింటాలు తీసిన ఈ సంవత్సరం. అంటే నేను 23.5 ఒకటిసారి అమ్మినా, 23,000 ఒకసారి. 3 ఎకరాలు ఇస్తాను. కేజీ ఎకరా నాకు ఇప్పటివరకు అయితే ఎలాంటి అసలు మట్టి తగిలే రాలేదు. చూసినా మిరకాయ తొక్కినప్పుడు నేనే తొక్కినా, లేబర్ మందులు కూడా నేనే కొట్టాను. నేను మిరకాయ కూడా తొక్కింది నేను, మందు కొట్టేది కూడా నేనే. ఎక్కువ శాతం పని పోయేది నేనే. ఆర్గానిక్ వాడినప్పుడు బాగుంది, చేను బాగుంది, లాకలు వచ్చింది, బాగా గ్రోతింగ్ బాగుంది. సైజు వచ్చేసి మనకు బాగా పొడవు వచ్చింది, బాగా మేలే. ఇదేళ్ళు ఏం లేదు సార్, కనపడలేదు. కొట్టిన తర్వాత పూత ఎలాంటిది రాలేదు. మొండి మంగళకి నేను కొట్టేసిన బాగుంది. ఆర్గానిక్ నచ్చింది, బాగా చాలా నచ్చింది. గ్రోతింగ్ బాగా వచ్చింది. లాకలాకలు అంటే గ్రోతింగే కదా, బ్రాంచెస్ బాగా వచ్చినాయి. ఏం లేదు, బెండు గిండు అవుతుంది. నేను ఏమని కాదు అంటే సెట్ కావు. బాగుంది, సైజు బాగుంది సార్, మనంగా ఉంది, సైజు బాగుంది. ఈ ఆర్గానిక్ భవానీ మందు వాడుకుంటే రైతులు అనేది చాలా బాగుంటుంది. ఈ వైరస్ కాపాడుకుంటే ఆటోమేటిక్గా రైతు. నేను ఫస్ట్ నుంచి అసలు పైన వేసిన కాబట్టి నేను ఫస్ట్ నుంచి కొట్టలేదు. నేను మధ్యలో ఎవరో ఇక్కడ తప్పట్లు మనిషిస్తుంది కదా, రైతులు చెప్పగా నేను తీసుకున్నాను మీ దగ్గర. ఫస్ట్ నుంచి నేను వాడింటే ఇదే ఆర్గానిక్ భవానీ మందు వాడితే నాకు ఇంకా వాళ్ళ రిజల్ట్ బాగుంది. నేను ఇంకా వాడుకునేవాడిని. ఇప్పుడు ఎట్లా ఉంది? ఇప్పుడు బాగుంది.